రోజీ ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్ డాక్టర్ నాకేమేం డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్ గా స్పైనల్ కార్డుకి తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు గాని నీ మగతనాన్ని తీసేశాడు. ఎస్, మీరు ఇక సెక్స్ కు పనికిరారు. చెప్పాను కదండి, అవదు. ఏ మగాడా, ఎత్తు, తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ, బీపీ గానీ, అల్సర్ గానీ, క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో, గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవరికి చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోదు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే నలుగురిని ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 లేపాడు జగ్. చాలది. ఆ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్యూమ్ తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? రష్మిక మందానా? ఎవర్రా మీరు? నన్ను కిడ్నాప్ చేశారు? అయితే మిస్ అయింది. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్. అరే మీరు ఫ్రెండ్స్ అయితే నాకెందుకు, ఫ్యామిలీ అయితే నాకెందుకురా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అవునరా, ఎందుకు కిడ్నాప్ చేశారు? రే ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంట్రా? ఏ ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు. తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మటాటస్కే రావట్లా. రిపేర్ చేయడానికి నేను కిడ్నాప్ చేశాం. ఇది అంతరిక్షము, నేను సాయంత్రం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తాడు చూడు. నేనేనా? ఇప్పుడు ఆ డోర్ బౌన్స్ కొడుతుంది భయ్యా. కాలేదుగా. అది రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్యా ఇలా ఉన్నాడు? డైపర్ ఇస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడు రా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు. 5th బాయ్ మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదరా? ఎస్, నాకు అర్థమైంది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్. భాషా భాషా ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు. ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది.
ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడావనుకో నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ రా. నువ్వు నాతో అన్ని షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ? సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. నా 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 ఒక ముక్క నా ప్లీజ్ నా నా ప్లీజ్. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తబ్బే, ఇంత పక్కకు పోతుంటే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఆ ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్ గా వాసన పట్టం. నాన్న, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. ఏదో సున్నాయి, నేనేమనలేదు. ఏదో సున్నీయే. అదేరా, ఇప్పుడే ఎవరినో కిడ్నాప్ చేశా అన్నావు కదా, అది. అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో హీరో సున్న మాదిరి. అవును, యారన్న కిడ్నాప్ చేసుంటే. అవునన్నా, కరెక్టే. వైముండ్రముట్ట దొరికితే చంపేస్తారండి, కిడ్నాప్ చెయ్యడు. మీరెక్కడ ఉంటే ఆడినెవరు చంపుతారు సార్? రెండో వాడు. రెండో వాడా? అవును, రెండో వాడేంటి? ఇద్దరు హీరోలా? ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. నువ్వు ఆగమ్మా. రెండు హీరో కాదమ్మా, రెండు విలన్. ఓహో, ఈ ఆర్డర్ సలీం బాయ్ నుంచి వచ్చింది. ఆడికి 2 ఇల్లు, 2 పెళ్ళాం, 2 కారు, అదే మాదిరి 2 గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నొరు గన్ను ఎవరికిచ్చారు? అదే తెలియదే. కానిస్టేబుల్, బండి వదిలేయండి. ఓకే సార్. ఆ డీల్ ఒప్పుకున్నాడో, వాడు ఎప్పుడు వస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ సంపదానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. కిధర్ హై? బోల్ రే తెరీ తో. రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందా ఇక్కడ? రేయ్, ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నిన్ను నన్ను కలిపేసేస్తారు. అనుకున్నా. రే, హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్ లోనే కాదు నాన్న, రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా? 4 రోజుల్లో అమెరికా వెళ్లే ముందు ఈ గుళ్ళేంటో, ఈ మొక్కులేంటో. నేను చెప్పేవారికి ఎవరు కారు దిగద్దాం. రంపచోడవరం రాకాసడవులకి స్వాగతం, సుస్వాగతం. ఇది కారులు దూరని కారడవి, చీర్ గర్ల్స్ దొరకని చిట్టడవి. ఇక్కడ సిగ్నల్ చుక్కుండదు, మిమ్మల్ని ఎవడన్నా కొడితే అడిగే దిక్కుండదు. నీ దగ్గర బంగారం ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, క్యాష్ ఉందా, బతకాలన్న ఆశ ఉందా? నీ దగ్గర గన్ ఉందా?
అన్నా అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. వీళ్ళ సెకండ్ గ్యాంగ్. గజ గన్ను కంటే పవర్ఫుల్. రే అడవి, అది కాదు కానీ అద్దరిపోయే ఆఫర్ ఇస్తా. కత్తి నా పేక్ పని పెట్టు. ₹1,00,00,000 వస్తాయి. లెక్కెట్ట కోటేనా? ఇందాక అడిగిన లిస్ట్తో పాటు మా మామ సూట్ కేసు కూడా అడిగి. కోట అందులో ఉందా? బాబు బాబు చూడు, నా దగ్గరున్న బంగారం అంతా ఇచ్చేస్తాను. వాడికి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. నా కొడుకును వదిలేవా? బంగారం ఇంట్లో దోమ వస్తే బ్యాట్ తో చంపాలి గాని బుల్లెట్ తో కాస్త. నువ్వు ఆపింది ఎవరినో తెలుసా? అడిగింది ఎవరినో తెలుసా? రే మీరు ఆపింది కారుని కాదు, మీ చావుని. అడవిలో ఏనుగు కనిపిస్తే ఆగిపోవాలి, సింహం కనిపిస్తే పారిపోవాలి. అన్నా అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. నువ్వు ఆగే నీ అంగ మానే మాడదా అంతకట్లేదు. చింపేస్తా. శుభో ఆగు. శుభో నేను చెప్పేది విను. శుభో వెళ్ళొద్దు. శుభో నువ్వు ఆగు. సూట్ కేసు ఇచ్చేయండి నాన్న. వదిలేరా ప్లీజ్. చిందించా బ్లడ్ బ్లడ్ ఇప్పుడు వేసేస్తా. ఇప్పుడే అంబులెన్స్ రా. అన్నా అన్నా నన్ను కూడా తీసుకెళ్ళండి రావడన్నా. ఇది గుడ్డోడా? ఎంత బిల్డప్ ఇచ్చావురా దరిద్రుడా. పంచర్ అయినట్టుంది. మేము రాజమండ్రికే, మా కారులో